హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీ వెడ్డింగ్ థీమ్ అయితే శనివారం ఎపిసోడ్ అయితే ఆగలేదండి. ఆదివారం కూడా కంటిన్యూ కాబోతుంది. నిన్నైతే శనివారం ఎపిసోడ్లో సోనియా వాళ్ళ జంటను రాకేష్ వాళ్ళ జంట అయితే ఫైనల్ టాస్క్ అయితే సెలెక్ట్ అయిపోయారు. అయితే ఈ రోజైతే జరిగే ఎపిసోడ్లో అయితే మిగతా జంటలకు అన్నిటికీ టాస్క్లు అయితే పెట్టారు. వాటిల్లో అయితే మ్యూజికల్ చైర్లకు మ్యూజికల్ ఫ్రూట్ గేమ్ అయితే ఆడారు. అయితే అందులో అయితే అందరూ బాగా ఆడారు. కానీ కవిత గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తనైతే ప్రెగ్నెంట్. కానీ మిగతా వాళ్ళందరితో పాటు పోటీగా ఆడి చివరికి అమరును, కవిత మాత్రమే మిగిలేటట్లు ఆడింది. కవిత అయితే చాలా గట్టి పోటీ ఇచ్చింది. కవిత అయితే తననైతే ఇప్పుడైతే అప్రిషియేట్ చేయాల్సిందే. ఇకపోతే అమర్ అయితే కవిత అలా ఉండి కూడా ఆడింది. నాకైతే అక్క చెల్లెలు లేరు అన్నట్టుగా చెప్పి కవితకైతే నేను గెలిచాను, కానీ నేను కవితకి ఇచ్చేయాలనుకుంటున్నాను ఈ విన్నింగ్ని అని చెప్పేసి అంటే, నాగలక్ష్మి అయితే వద్దు, మా కవిత వాళ్ళైతే గెలిచి ఆడగలరు, వద్దు ఫైనల్కి రాగలరు అని చెప్పేసి అంటది. ఇక వీళ్ళ జంట కూడా ఫైనల్ టాస్క్ అయితే సెలెక్ట్ అయిపోయింది అమర్ తేజ వాళ్ళది. ఆ తర్వాత జరిగిన గేమ్లో అయితే కిల్లీ గేమ్ అయితే పెట్టారు. అందులో అయితే అభయ్ నవీన్ వాళ్ళ జంట అయితే ఫైనల్ టాస్క్ అయితే సెలెక్ట్ అయిపోయింది. ఈ 4 జంటలకు కలిపి ఒక టాస్క్ అయితే పెట్టారు. అదైతే వాటర్లో రింగ్ వేయటం, రింగ్లో సిల్వర్ రింగు, గోల్డ్ రింగ్ అనే వేశారు. అయితే గోల్డ్ రింగ్ తీసిన వాళ్ళు అయితే ఫైనల్ టాస్క్ అయితే సెలెక్ట్ అవుతారు. ఈ గేమ్లో అయితే లేడీస్కి జెంట్స్కి విడివిడిగా ఆడాలి. అలా కొంతమంది రింగులు తీసినా సరే గెలవలేకపోయారు. చివరికైతే యశు, సోనియా అయితే ఇద్దరైతే కలిపి గోల్డ్ రింగ్ అయితే తీసేశారు. ఈ రోజైతే బెస్ట్ జోడీ రింగ్ అయితే సోనియాకిను ఎస్కి వచ్చారు. ఇప్పుడు రావటం అయితే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఫైనల్గా ఒక్క అడుగు దూరంలోనే ఉంది. ఇలాంటి టైంలో రావటం అనేది చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. ఇంకైతే ఆ తర్వాతే నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఆ నామినేషన్లో అమర్ తేజ్ వాళ్ళకి ఆల్రెడీ గోల్డ్ రోజ్ ఉంది కదా, మీరు అది వాడుకోవాలంటే ప్రాసెస్ స్టార్ట్ కాకముందే వాడుకోవాలని చెప్తే, సరే మేము వాడుకొని ఫైనల్కి అయితే వెళ్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇక మిగతా జంటల్లో ముగ్గురు కన్నా ఎక్కువ చేయకూడదని చెప్పంగా అలా కొన్ని జంటలు అయితే వచ్చినాయండి నామినేషన్స్కి. అందులో ప్రేరణను ఉంది. తనకైతే వైల్డ్ కార్డ్లో వచ్చిన రింగులు అయితే బాగా గెలిచావని చెప్పేసి గోల్డ్ రోజ్ అయితే ఇచ్చారు. అలాగే ప్రదీప్ గారికి కూడా అక్కడున్న వాళ్ళలో అందరికన్నా రింగులు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి కూడా గోల్డ్ రోజ్ అయితే ఇచ్చేశారు. ఇకైతే మిగతా 3 జంటలకైతే ఒక టాస్క్ అయితే పెట్టారు. అందులో అయితే ఆదిరెడ్డి అయితే విన్ అయిపోయి ఫైనల్కి అయితే వచ్చేసాడు. ఆ విన్నింగ్కి అమర్ అయితే ఆదిరెడ్డిని అయితే అప్రిషియేట్ చేశాడు. కానీ ప్రదీప్ గారు, మనం ఫైనల్కి కూడా వెళ్తాం, అలాగంటే పక్కన వాళ్ళ బాధ అర్థం చేసుకోవాలి, మీరు అలాగ అంటారా అని చెప్పేసి ఇలా వద్దు అని చెప్పేసి అమర్ అయితే కోపడటం జరుగుతుంది. అక్కడే ఉన్న ఆదిరెడ్డి, కవితను, ప్రేరణ వాళ్ళ జంట అయితే కల్పించుకుంటే మిమ్మల్ని కాదుగా, మీకు సంబంధం లేదుగా అది ఇది అంటారు. ఆ తర్వాత అయితే ఓంకార్ గారు అయితే, అమర్ నువ్వైతే ఆ ఎదుటి వాళ్ళ టీం దగ్గరికి వెళ్ళి అప్రిషియేట్ చేసావు, మరి నీ టీం దగ్గరికే రావచ్చుగా, నేను ఈ లాజిక్ క్వశ్చన్ అడుగుతున్నా ఏం చెప్తావు అని అయితే అంటారు. అమరేమో నాదే తప్పులే, నేనే మాట్లాడుతాను తప్పు అని చెప్పేసి అంటే, ఓంకార్ గారు నేనైతే కోప్పడదలుచుకోలేదు, కానీ కోప్పడాల్సి వచ్చింది అని ప్రదీప్ గారిని, అమర్దీప్ని అయితే కలుపుతారు. అయితే ఈరోజు ఎపిసోడ్లో అయితే డబుల్ ఎలిమినేషన్ అయితే ఉందండి. అందులో అభయ్ నవీన్ వాళ్ళ జంటను, లాసియా వాళ్ళ జంట అయితే ఓడిపోయారండి. ఫైనల్కి అయితే రావట్లేదు. మిగతా జంటలని ఫైనల్స్కి అయితే వచ్చేసినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా కొట్టేయండి. థ్యాంక్ యూ.